ఆకలి భారతం. భారతదేశం ఇంకా తీవ్ర ఆకలితో ఉన్న దేశాల జాబితాలోనే ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా అవతరించామంటూ మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ఆకలితో నిద్రపోతున్న 5 దేశాల్లో మనది ఒకటి. మన దేశంలో 24.3 కోట్ల మంది రోజు ఆకలితోనో అర్ధాకలితోనో పొద్దుపుచ్చుతున్నట్టు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. ఆకలి విషయంలో పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగో సరసన మన దేశం ఉండటం చాలా శోచనీయం. ప్రపంచంలో 110 కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే అందులో 40% మంది ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో యుఎన్డిపి 127 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రజలకు ఆహారం మెరుగ్గా అందుతున్న దేశాల్లో మనది 102వ స్థానం కావటం ఆందోళనకరం. మన పక్కన ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మనకన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న ఈ దేశాలు తమ ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడంలో మనకన్నా ముందున్నారు. మన దేశం ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ ఆకలి, పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. సంపన్నులు మరింత సంపన్నులు కావటం, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇండియాలో ఆహార పంపిణీలో తీవ్రమైన అంతరం ఉందని, పేదరికం, పిల్లల్లో పోషకాహార లోపం, పారిశుధ్య లోపం హెచ్చు స్థాయిలో ఉన్నాయని యుఎన్డిపి నివేదిక ఎత్తి చూపింది. మన దేశంలో కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే ప్రజా వ్యతిరేక పాలక విధానాలు దారిద్ర్యాన్ని పెంచడానికి కారణమవుతున్నాయి. పిల్లల చదువులకు, కుటుంబ సభ్యుల వైద్య అవసరాలకు ఉన్న ఆస్తులను, ఆదాయాలను కోల్పోతున్న కుటుంబాలు ఏటేటా పెరుగుతున్నాయని కోవిడ్ కాలం నాటి దుర్భర పరిస్థితి వెల్లడి చేసింది. విద్య, వైద్య రంగాల్లో పెరవేసుకుపోయిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సామాన్యులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. దేశానికి తిండిని అందించే వ్యవసాయ రంగంలో నిత్యం సంక్షోభమే. గిట్టుబాటు ధర లేకపోవటం, మార్కెట్ సమస్యలు, పెట్టుబడులు ఏటేటా పెరగటం ఆ రంగాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్ల కేంద్రంగా తప్ప సామాన్య ప్రజల జీవన అవసరాలకు తగ్గట్టుగా పాలకుల విధానాలు ఉండటం లేదు. ప్రపంచంలో 82 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే అందులో 20 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. రోజు పస్తులతో పడుకుంటున్న అన్నార్తుల్లో 24% మంది మనవాళ్లే. ఆకలి, పోషకాహారలేమీ కారణంగా రోజు ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే కార్పొరేట్లను పెంచి పోషించే విధానాలకు స్వస్తి చెప్పాలి. దుర్భర దారిద్ర్యాన్ని తరిమికొట్టడానికి కేరళ వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని అనుసరించాలి. కళ్లు మిరుముట్లు గొల్పే ఉపాధి రహిత అభివృద్ధి వల్ల ఉపయోగం లేదు. ప్రజల కనీస అవసరాలను తీర్చే సమతుల అభివృద్ధి, స్థిరమైన ఆదాయ కల్పన ఇప్పుడు అత్యవసరం. ఆకలి భారతం. భారతదేశం ఇంకా తీవ్ర ఆకలితో ఉన్న దేశాల జాబితాలోనే ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా అవతరించామంటూ మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ఆకలితో నిద్రపోతున్న 5 దేశాల్లో మనది ఒకటి. మన దేశంలో 24.3 కోట్ల మంది రోజు ఆకలితోనో అర్ధాకలితోనో పొద్దుపుచ్చుతున్నట్టు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. ఆకలి విషయంలో పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగో సరసన మన దేశం ఉండటం చాలా శోచనీయం. ప్రపంచంలో 110 కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే అందులో 40% మంది ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో యుఎన్డిపి 127 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రజలకు ఆహారం మెరుగ్గా అందుతున్న దేశాల్లో మనది 102వ స్థానం కావటం ఆందోళనకరం. మన పక్కన ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మనకన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న ఈ దేశాలు తమ ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడంలో మనకన్నా ముందున్నారు. మన దేశం ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ ఆకలి, పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. సంపన్నులు మరింత సంపన్నులు కావటం, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇండియాలో ఆహార పంపిణీలో తీవ్రమైన అంతరం ఉందని, పేదరికం, పిల్లల్లో పోషకాహార లోపం, పారిశుధ్య లోపం హెచ్చు స్థాయిలో ఉన్నాయని యుఎన్డిపి నివేదిక ఎత్తి చూపింది. మన దేశంలో కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే ప్రజా వ్యతిరేక పాలక విధానాలు దారిద్ర్యాన్ని పెంచడానికి కారణమవుతున్నాయి. పిల్లల చదువులకు,
కుటుంబ సభ్యుల వైద్య అవసరాలకు ఉన్న ఆస్తులను ఆదాయాలను కోల్పోతున్న కుటుంబాలు ఏటేటా పెరుగుతున్నాయని కోవిడ్ కాలం నాటి దుర్భర పరిస్థితి వెల్లడి చేసింది. విద్య, వైద్య రంగాల్లో పెరవేసుకుపోయిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సామాన్యులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. దేశానికి తిండిని అందించే వ్యవసాయ రంగంలో నిత్యం సంక్షోభమే. గిట్టుబాటు ధర లేకపోవటం, మార్కెట్ సమస్యలు, పెట్టుబడులు ఏటేటా పెరగటం ఆ రంగాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్ల కేంద్రంగా తప్ప సామాన్య ప్రజల జీవన అవసరాలకు తగ్గట్టుగా పాలకుల విధానాలు ఉండటం లేదు. ప్రపంచంలో 82 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే అందులో 20 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. రోజు పస్తులతో పడుకుంటున్న అన్నార్తుల్లో 24% మంది మనవాళ్లే. ఆకలి, పోషకాహారలేమీ కారణంగా రోజు ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే కార్పొరేట్లను పెంచి పోషించే విధానాలకు స్వస్తి చెప్పాలి. దుర్భర దారిద్ర్యాన్ని తరిమికొట్టడానికి కేరళ వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని అనుసరించాలి. కళ్లు మిరుముట్లు గొల్పే ఉపాధి రహిత అభివృద్ధి వల్ల ఉపయోగం లేదు. ప్రజల కనీస అవసరాలను తీర్చే సమతుల అభివృద్ధి, స్థిరమైన ఆదాయ కల్పన ఇప్పుడు అత్యవసరం. ఆకలి భారతం. భారతదేశం ఇంకా తీవ్ర ఆకలితో ఉన్న దేశాల జాబితాలోనే ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా అవతరించామంటూ మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ఆకలితో నిద్రపోతున్న 5 దేశాల్లో మనది ఒకటి. మన దేశంలో 24.3 కోట్ల మంది రోజు ఆకలితోనో అర్ధాకలితోనో పొద్దుపుచ్చుతున్నట్టు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. ఆకలి విషయంలో పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగో సరసన మన దేశం ఉండటం చాలా శోచనీయం. ప్రపంచంలో 110 కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే అందులో 40% మంది ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో యుఏఎన్డిపి 127 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ప్రజలకు ఆహారం మెరుగ్గా అందుతున్న దేశాల్లో మనది 102వ స్థానం కావటం ఆందోళనకరం. మన పక్కన ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మనకన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న ఈ దేశాలు తమ ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడంలో మనకన్నా ముందున్నారు. మన దేశం ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ ఆకలి, పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. సంపన్నులు మరింత సంపన్నులు కావటం, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇండియాలో ఆహార పంపిణీలో తీవ్రమైన అంతరం ఉందని, పేదరికం, పిల్లల్లో పోషకాహార లోపం, పారిశుధ్య లోపం హెచ్చు స్థాయిలో ఉన్నాయని యుఎన్డిపి నివేదిక ఎత్తి చూపింది. మన దేశంలో కార్పొరేట్ల అడుగులకు బడుగులొత్తే ప్రజా వ్యతిరేక పాలక విధానాలు దారిద్ర్యాన్ని పెంచడానికి కారణమవుతున్నాయి. పిల్లల చదువులకు, కుటుంబ సభ్యుల వైద్య అవసరాలకు ఉన్న ఆస్తులను ఆదాయాలను కోల్పోతున్న కుటుంబాలు ఏటేటా పెరుగుతున్నాయని కోవిడ్ కాలం నాటి దుర్భర పరిస్థితి వెల్లడి చేసింది. విద్య, వైద్య రంగాల్లో పెరవేసుకుపోయిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సామాన్యులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. దేశానికి తిండిని అందించే వ్యవసాయ రంగంలో నిత్యం సంక్షోభమే. గిట్టుబాటు ధర లేకపోవటం, మార్కెట్ సమస్యలు, పెట్టుబడులు ఏటేటా పెరగటం ఆ రంగాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్ల కేంద్రంగా తప్ప సామాన్య ప్రజల జీవన అవసరాలకు తగ్గట్టుగా పాలకుల విధానాలు ఉండటం లేదు. ప్రపంచంలో 82 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే అందులో 20 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. రోజు పస్తులతో పడుకుంటున్న అన్నార్తుల్లో 24% మంది మనవాళ్లే. ఆకలి, పోషకాహారలేమీ కారణంగా రోజు ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే కార్పొరేట్లను పెంచి పోషించే విధానాలకు స్వస్తి చెప్పాలి. దుర్భర దారిద్ర్యాన్ని తరిమికొట్టడానికి కేరళ వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని అనుసరించాలి. కళ్లు మిరుముట్లు గొల్పే ఉపాధి రహిత అభివృద్ధి వల్ల ఉపయోగం లేదు. ప్రజల కనీస అవసరాలను తీర్చే సమతుల అభివృద్ధి, స్థిరమైన ఆదాయ కల్పన ఇప్పుడు అత్యవసరం. ఆకలి భారతం. భారతదేశం ఇంకా తీవ్ర ఆకలితో ఉన్న దేశాల జాబితాలోనే ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా అవతరించామంటూ మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ఆకలితో నిద్రపోతున్న 5 దేశాల్లో మనది ఒకటి.
మన దేశంలో 24.3 కోట్ల మంది రోజు ఆకలితోనో అర్ధాకలితోనో పొద్దుపుచ్చుతున్నట్టు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. ఆకలి విషయంలో పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగో సరసన మన దేశం ఉండటం చాలా శోచనీయం. ప్రపంచంలో 110 కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే అందులో 40% మంది ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో యుఏఎన్డిపి 127 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రజలకు ఆహారం మెరుగ్గా అందుతున్న దేశాల్లో మనది 102వ స్థానం కావటం ఆందోళనకరం. మన పక్కన ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మనకన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న ఈ దేశాలు తమ ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడంలో మనకన్నా ముందున్నారు. మన దేశం ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ ఆకలి, పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. సంపన్నులు మరింత సంపన్నులు కావటం, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇండియాలో ఆహార పంపిణీలో తీవ్రమైన అంతరం ఉందని, పేదరికం, పిల్లల్లో పోషకాహార లోపం, పారిశుధ్య లోపం హెచ్చు స్థాయిలో ఉన్నాయని యుఎన్డిపి నివేదిక ఎత్తి చూపింది. మన దేశంలో కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే ప్రజా వ్యతిరేక పాలక విధానాలు దారిద్ర్యాన్ని పెంచడానికి కారణమవుతున్నాయి. పిల్లల చదువులకు, కుటుంబ సభ్యుల వైద్య అవసరాలకు ఉన్న ఆస్తులను, ఆదాయాలను కోల్పోతున్న కుటుంబాలు ఏటేటా పెరుగుతున్నాయని కోవిడ్ కాలం నాటి దుర్భర పరిస్థితి వెల్లడి చేసింది. విద్య, వైద్య రంగాల్లో పెరవేసుకుపోయిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సామాన్యులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. దేశానికి తిండిని అందించే వ్యవసాయ రంగంలో నిత్యం సంక్షోభమే. గిట్టుబాటు ధర లేకపోవటం, మార్కెట్ సమస్యలు, పెట్టుబడులు ఏటేటా పెరగటం ఆ రంగాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్ల కేంద్రంగా తప్ప సామాన్య ప్రజల జీవన అవసరాలకు తగ్గట్టుగా పాలకుల విధానాలు ఉండటం లేదు. ప్రపంచంలో 82 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే అందులో 20 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. రోజు పస్తులతో పడుకుంటున్న అన్నార్తుల్లో 24% మంది మనవాళ్లే. ఆకలి, పోషకాహారలేమీ కారణంగా రోజు ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే కార్పొరేట్లను పెంచి పోషించే విధానాలకు స్వస్తి చెప్పాలి. దుర్భర దారిద్ర్యాన్ని తరిమికొట్టడానికి కేరళ వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని అనుసరించాలి. కళ్లు మిరుముట్లు గొల్పే ఉపాధి రహిత అభివృద్ధి వల్ల ఉపయోగం లేదు. ప్రజల కనీస అవసరాలను తీర్చే సమతుల అభివృద్ధి, స్థిరమైన ఆదాయ కల్పన ఇప్పుడు అత్యవసరం.